ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయుడే ఓ విద్యార్థిని అతి దారుణంగా చితకబాదాడు. మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. గజ్వెల్లోని మహతి హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్న స్టూడెంట్ పై ఆంజనేయులు అనే ఉపాధ్యాయుడు కర్రతో కొట్టాడు. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం స్పందించి ఆ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించారు. ఎస్ విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయుడే ఓ విద్యార్థిని అతి దారుణంగా చితకబాదాడు. మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ క్రాంతి. గజ్వెల్ పట్టణంలోని మహతి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని అంజనేయులు అనే ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టాడు. పెద్ద రూల్ కర్ర తీసుకొని శరీరంపై వివిధ భాగాలు విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు తలని బెంచ్కి కూడా బాదాడు. ఇదంతా దారుణంగా జరిగింది. దీంతో విద్యార్థికి గాయాలయ్యాయి, తీవ్ర గాయాలయ్యాయి, మొత్తం రక్తం కూడా బయటకు వచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వీళ్ళంతా వెళ్ళి ఆ స్కూల్లో అడగడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే ఆంజనేయులు అనే ఉపాధ్యాయుని అయితే ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్య తీసుకుని అత్యంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనం చూడొచ్చు, ఆ సీసీ ఫుటేజ్ మనకి బయటకు వచ్చింది. ఆ ఉపాధ్యాయుడు ఎంత విచక్షణరహితంగా చిన్నారిని కొడుతున్నాడు అనేది అది ఎవరికి చూసినా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ అతను మాత్రం విచక్షణ కోల్పోయి కొట్టడం మాత్రం దారుణము. సున్నితంగా చెప్పాలని చెప్తున్నారు. బాల్యంలో ఉన్న వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళకి పాఠాలు ఇలా ర్యాష్ గా చేయొద్దని చెప్పి కొత్త నూతన విద్యా విధానం ఇవన్నీ కూడా అనేక స్టడీస్ వస్తున్నాయి. కానీ ఉపాధ్యాయులు మాత్రం కొంతమంది తీరు మార్చుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అత్యంత రూడ్ గా బిహేవ్ చేశారు ఆ విద్యార్థితో. కాకపోతే దీని మీద పోలీసులకి కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేని మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఆ ఉపాధ్యాయుని మాత్రం స్కూల్లోంచి తొలగించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.